హరే కృష్ణ. అందరికీ నమస్తే అండి. ప్రస్తుత రాజకీయాలు చూస్తే ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుందండి. ఏంటంటే ఒక చిన్న మాట చెప్తానండి, మళ్ళీ దీన్ని వ్యంగ్యంగా తీసుకోకండి. శ్రీకృష్ణదేవరాయల టైంలో తెనాలి రామకృష్ణ గారు, తెనాలి రామలింగుడు అనేవారు. తెనాలి రామలింగుడు ఫస్ట్, తర్వాత రామకృష్ణగా మారారు. ఫస్ట్ శివభక్తుడు, తర్వాత ఏమొచ్చి శ్రీకృష్ణదేవరాయలు విష్ణు భక్తుడు కాబట్టి శ్రీకృష్ణదేవరాయల కొలువులోకి వచ్చిన తర్వాత అతను రామలింగుడు కాస్త రామకృష్ణగా మారాడు. అయితే అతని టైంలో వచ్చిన ఒక చిన్నది చమత్కారం సినిమాలో చూసిందేనండి, నేనేం సొంతంగా చేసిందేం కాదు ఇది. కరిబిత్ కరి కరిబిత్ కిరి కిరిబిత్ తురంగా అన్నట్టు ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారిని అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు చూడండి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అప్పుడు మన ప్రశ్నిస్తాను అనే మన పవన్ కళ్యాణ్ గారు, పవన్ అన్న రోడ్ షో చేశారు. రోడ్డు మీద అడ్డంగా పడుకుని నన్ను అడగనివ్వట్లేదని, ట్రాఫిక్ ఆంక్షలు వచ్చాయని చెప్పి చాలా చేశారు. ఆ ప్రభావం 2024 ఎలక్షన్ల మీద పడిపోయింది. ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచించట్లేదండి. కొంచెం పడి 2024లో వైసీపీ ఓడిపోయింది. ఓడిపోయిందో ఓడించారో అది వాళ్ళకే తెలియాలి. ఈవీఎం ట్యాంపరింగ్లు చేశారో ఇంకేంటో మరి వాళ్ళకే తెలియాలి. ఇంకోటి ఏంటంటే, నేనేం వైసీపీకి సపోర్ట్గా మాట్లాడటం లేదండి. నాకున్న అందరూ నన్ను నీకు చిన్న బ్రెయిన్, నీకు బుర్ర పనిచేయట్లేదు అంటారు కదా, ఆ బుర్ర పనిచేయని బుర్రతో నేను చెప్తున్నాను అనమాట. 2024లో చాలా. ఇంకొక మాట ఏంటంటే, మన చంద్రబాబు గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అన్ని శాఖల్లోని ఆయన హస్తం పెట్టే ఆయన ఏం చెప్పారంటే 95% ఓట్ బ్యాంక్ వచ్చిందన్నారు. 95% ఓటు బ్యాంక్ ఎక్కడ రాలేదండి. 95% ఓట్లే పోలవలేదు. 95% ఓటు బ్యాంక్ ఎక్కడొచ్చింది? అయితే అదే పని ఈరోజు జరిగింది. ఇది 2029లో ప్రభావం చూపిస్తుందేమో నాకు అనిపిస్తుంది. మరి అందుకని ఏంటంటే, అంబటి రాంబాబు మీద, ఇంటి మీద సరే అతను తిట్టాడు, తిట్టినప్పుడు అరెస్ట్ చేయండి, కేసు పెట్టండి. అంతేగాని ఇంట్లో అతను తిడితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారుగా. అదే ఇదే వైసీపీ వాళ్ళు రామచంద్ర యాదవ్ గారు, పెద్దిరెడ్డి గారు, రామచంద్ర యాదవ్ గారికి కూడా ఇదే పరిస్థితి చేశారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, భూమి గుండ్రంగానే ఉందటండి, మనం ఏం చేస్తే మనకు తిరిగి వచ్చేస్తుందంట. అలాగే రామచంద్ర యాదవ్ గారి ఇంట్లో అప్పుడు పెద్దిరెడ్డి గారు చేయించారు కదా, అది తిరిగి ఇప్పుడు అదే పార్టీలో ఉన్న అంబటి రాంబాబు గారికి వచ్చింది, జోగి రమేష్ గారికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూడటానికి వస్తే అక్కడ ఎవరో ఒక పాపం వైసీపీ లీడర్ వాళ్ళ కొడుకు చనిపోయాడు కూడా, 45 ఏళ్ల అబ్బాయి గుడ్డిపోటుతో. మళ్ళీ పోలీసులు అడ్డుకుని చాలా చేశారు. ఇది 2029 మీద ప్రభావం పడుతుందేమో. టీడీపీ ఓడిపోవడానికి ఇది కూడా కారణం అవుతుందేమో, కూటమి ఓడిపోవడానికి ఒక కారణం అవుతుందేమో. నాకున్న చిన్న బుర్ర అండి, ఆ చిన్న బుర్రతో చెప్తున్నాను. కావచ్చు ఈ రెండు పార్టీలు కాకుండా బీసీవై పార్టీయే వచ్చేయచ్చు, ఎక్కువ సీట్లు సాధించవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 100/100 అంటున్నారు కదా, అలాగే బీసీవై పార్టీకి 100/100 రావచ్చు, కావచ్చు. ఏమో గుర్రమెగ రావచ్చు, ఏదైనా కావచ్చు. చూద్దాం, వెయిట్ అండ్ సీ.